ప్రొడ్యూస్ చేయకుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే అసెంబ్లీ సెషన్గా మళ్ళీ షిఫ్ట్ చేద్దామంటే ఆడున్న అడ్వకేట్ కొంతమంది పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ తలుపు నూకేసి పోలీస్ అధికారులను నూకేసి నేను బయటికి వచ్చి నేను ఉన్నా అని చెప్పి అక్కడ మళ్ళీ ఇమీడియట్గా మీడియా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొన్ని కెమెరాలు అక్కడికి వచ్చి నేను అక్కడ ఉన్నా అని చెప్పి రికార్డ్ చేసినాక గత్యంతరం లేక అక్కడ ఉన్నా అని చెప్పి ఆధారాలతో సహా కనబడ్డాక అది మీడియాలో ప్రచారం అయినాక ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఉన్న జగ్గారెడ్డి గారు మరికొంతమంది శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వస్తే ఇక ప్రొడ్యూస్ చేయాలి గత్యంతరం లేదని చెప్పి ఉట్టిన మరొక ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి నన్ను అర్ధరాత్రి 1 గంటకి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు విచిత్రం ఏంటంటే నన్ను అరెస్ట్ చేసింది ఆ రోజున్న పోలీస్ అధికారులు అసెంబ్లీ సాక్షిగా మీడియా సమక్ష అందరు చూస్తుంటే నన్ను అరెస్ట్ చేశారు. వాళ్ళు తీసుకుపోయి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆడికేళ్ళు నన్ను లిఫ్ట్ చేసి తీసుకుపోయింది టాస్క్ ఫోర్స్ అధికారులు. తీసుకొని వెళ్తే తర్వాత నన్ను ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైతే ఆ పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీలా ఇది దాని డాక్యుమెంట్ నేను కంటెంప్ట్ చేసిన దాని తర్వాత దాంట్లో ఆ ఛార్జ్ షీట్లో నా పైన మెన్షన్ చేసిన డాక్యుమెంట్లో చాలా క్లియర్గా థర్డ్ దాంట్లో నన్ను అరెస్ట్ చేసి తీసుకొని పోతుంటే నేను బండిలో ఉన్న పోలీస్ అధికారి కాలర్ పట్టుకొని ఆ అధికారిని కొట్టే ప్రయత్నం చేసి నేను బండ్లోకి వెళ్ళి దుంకి పారిపోయినా అని చెప్పి మెన్షన్ చేశారు. 1 మినిట్ దగ్గర నేను దుంకి పారిపోతే మళ్ళా నన్ను పోలీస్ అధికారులు అందరూ కలిసి మళ్ళీ 24 గంటల తర్వాత నన్ను పట్టుకొని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి నన్ను అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేసినట్టు క్లియర్గా వాళ్ళ డాక్యుమెంట్స్లో ఛార్జ్ షీట్లో వాళ్ళు మెన్షన్ చేసింది. ఈ మొత్తం ఇష్యూ పైన ఆ రోజున్న టాస్క్ ఫోర్స్ అధికారులపైన హైదరాబాద్ పోలీస్ అధికారులపైన అందరిపైన కూడా కంటెంప్ట్ కేసు ఫైల్ చేసిన నన్ను అరెస్ట్ చేసిన 24 గంటల లోపల నన్ను మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయలేదు అని చెప్పి వీళ్ళందరిపైన కంటెంప్ట్ కేసు ఫైల్ చేసిన ఇయాలటి కూడా ఆ కంటెంప్ట్ కేసు ఏదైతే నేను ఫైల్ చేసినా అది హైకోర్టులో పెండింగే ఉంది. అంటే సిగ్గు శరం లేకుండా మీరు అధికారంలో ఉండనీకి నీచానికి దిగజారి భార్యాభర్తలు మాట్లాడుకునేటివి విన్నారు, అధికారులు మాట్లాడుకునేటివి విన్నారు. ఆఖరికి కనీసం మీ కుటుంబము అరే మా కుటుంబాన్ని మేము వినొద్దు అనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మీ కుర్చీల్ని కాపాడుకోనికి స్వయంగా నీ బిడ్డ ఫోన్ కూడా నువ్వు ట్యాప్ చేసినావంటే మీరు ఎంత నీచులో ఈరోజు యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. ఈరోజు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏదైతే వచ్చిన డేటా కాకుండా 10 ఏళ్ల మీ పరిపాలనలో ఎంతమంది భార్యాభర్తల సంభాషణ విన్నారు, ఎంతమంది భార్యాభర్తలు విడిపోనికి మీరు కారణమైనరో, ఎంతమంది కుటుంబాల్లో ఈరోజు కుటుంబ తగాదాలు పెట్టి మీరు పైశాచిక ఆనందం పొందినరో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత చేసి 10 ఏళ్ళు మీరు ప్రజలకి మోసం చేసి రాజకీయ కుట్రలు పన్ని అడ్డగోలుగా రాబందులు లెక్క పోటీ పడి నేను తక్కువ తిన్నా అని చెప్పి బావబమ్మర్దులు అన్న చెల్లెళ్ళు తండ్రి కొడుతుర్లు తండ్రి కొడుకులు పోటీ పడి తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులు లెక్క దోచుకున్నది కాక ఈరోజు బాధ్యతతోటి ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నారో ఆ కళల్ని నెరవేర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము అందరూ కూడా కృషి చేసి కష్టపడి పనిచేసి ఒక్కొక్క గ్యారంటీని ఇంప్లిమెంట్ చేసి రైతులని విద్యార్థులని బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళి మహిళలకి పెద్దపీట వేసి కష్టపడి కృషి చేస్తుంటే ఇన్ని నీచాలు చేసి ఇన్ని దరిద్ర కొట్టు పనులు చేసి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఇంతమందిని బాధ పెట్టి ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు బయటికి వచ్చి మాట్లాడుతుర్రు అని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగా కవిత గారికి కూడా చెప్తున్నా, నిజంగా మీకు కొంచెమన్నా మానవత్వం అనేది ఉంటే ముందు పోయి దీనికి కారకులు ఎవరో ఈ పని చేసిన వాళ్ళని
మీ కుటుంబ సభ్యుల్ని ముందు వెళ్ళి చెప్పుతోటి కొట్టి ఇటువంటి చర్యలు చేసుడు కరెక్ట్ కాదని చెప్పి ముందు చీ అని చెప్పి వాళ్ళని కొట్టి తర్వాత బయటికి వచ్చి ఇటువంటి నీతమైన నీతి మాటలు మాట్లాడితే ప్రజలు కనీసము నువ్వు మాట్లాడిన మాటల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికన్నా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి పనులు చేసి ఉద్దేశపూర్వకంగా ఏదో ప్రభుత్వం పైన బురద జల్లాలే, మీరు చెయ్యలేనిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు, దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక విషం జిమ్మే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున సరే అధికారంలో ఉన్న మేము బాధ్యతతోటి ప్రజలకు ఏదైతే ఉన్నది వాస్తవాలపైన ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తాం. కానీ తెలంగాణలో ఉన్న యువకులు మీరు చేసిన పనులకి మీరు చేసిన చేష్టలకి రేపు పొద్దున మీ కుటుంబాన్ని మొత్తం కూడా రాళ్లతోటి కొట్టి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తరిమేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజులు కూడా త్వరలోనే వస్తాయని చెప్పని బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ని, హరీష్ రావుని, కవిత గారిని, అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని హెచ్చరిస్తున్నా. అండ్ దానితో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను సిట్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అసలు ఎవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎక్కడెక్కడ ట్యాప్ అయినాయి, దానికి సంబంధించి ఏ డేటా ఉంది, అవన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు బయటపెట్టి ఈ యొక్క నీచుల చరిత్ర బండారాన్ని ప్రజల ముందు పెడితే ప్రజలే తగిన గుణపాఠము వాళ్ళకి చెప్పే పరిస్థితి ఉంటుంది. అటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు బయట పెట్టాలి. తప్పనిసరిగా దీంట్లో పాల్పడ్డ ప్రతి వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఎంతోమంది కుటుంబాలు ఆగమై భార్యాభర్తలు విడిపోయి కొట్లాటలు పెట్టుకొని మేము మాట్లాడే సంభాషణ ఇద్దరి మధ్యలోనే మాట్లాడుతున్నామని చెప్పి ఒక నమ్మకంతో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వీళ్ళు విని ఆ విషయాలని బయటపెట్టి ఆ విషయాలతో బ్లాక్మెయిల్ చేసి ఎంతోమందిని ఇబ్బంది పెట్టుంటారని చెప్పి నిన్న ఏదైతే నేను అక్కడ వెళ్ళి మాట్లాడినప్పుడు, నేను విన్నప్పుడు, నేను చూసినప్పుడు ఆడ జరిగిన విషయాల బట్టి చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. సో ఇసొంటివి ఏది కూడా ఎవరు కూడా ఇసొంటి చర్యలు పాల్పడనీకి మాకేం సంబంధము, చేసిర్రు అని అంటే చేసినోన్ని చేయించినోన్ని గుడ్డలు కూడా తీసి సమాజం ముందు నిలబెడితేనే రేపు పొద్దున ఇసొంటి చర్యలు ఎవడన్నా పాల్పడాలన్నా ఇసొంటి చర్యలు చేస్తే వీనికి పట్టిన గతే మాకు కూడా పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరి ఒంట్లో భయం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చర్యలు తీసుకుంటారని సంపూర్ణ విశ్వాసం, నమ్మకం నాకుంది. దానితో పాటు ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా ప్రభుత్వాన్ని విమర్శించే మాటలు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా నేను చెప్తున్నా, ఈరోజు అహ్మదాబాద్కి కానీ పూణేకి కానీ మెట్రో విస్తరణకి వాళ్ళకి అనుమతులు ఇచ్చారు, వాళ్ళకి నిధులు కేటాయించారు. నిజంగా మీకు బాధ్యత ఉంటే, తెలంగాణ రాష్ట్రం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి మేము ఈ డెవలప్మెంట్ చేసినామని చెప్పి మీరు చూపించి తర్వాత మీరు ఈ మాటలని మాట్లాడాలి. అవన్నీ చేయకుండా 11 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఈ దొంగ డ్రామాలు, దొంగ నాటకాలు ఆడితే రేపు పొద్దున మీ పరిస్థితి కూడా కనీసం మొన్న మిమ్మల్ని ప్రజలు నమ్మి ఒక 8 గెలిపించారు. ఇదే వ్యవహారంగా మీరు ఇదే రకంగా మాట్లాడి మీరు బీఆర్ఎస్ ములాఖతే ఒకవైపు వాళ్ళు తిడతాం, ఒకవైపు మీరు తిట్టండి, ఇద్దరం కలిసి తిడితే ఒకళ్ళం ఈ ఇష్యూ పైన మాట్లాడతాం, ఒకళ్ళం ఆ ఇష్యూ పైన మాట్లాడతామని చెప్పి ఈటల రాజేందర్, హరీష్ రావు కదా లోపాయిగా ఒప్పందం చేసుకొని మాట్లాడుతున్నట్టు మీరు మాట్లాడితే రేపు పొద్దున ప్రజలు మీకు కూడా వాళ్ళకి గుండు సున్నా ఏ రకంగా ఇచ్చారో రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు మీకు అదే రకంగా గుండు సున్నా ఇచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నా.